డీటెయిల్స్ చూసేద్దాం. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. స్టేషన్లో ఉన్న ఓ మైనర్ బాలుడిని మేనమామ హుస్సేన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే హుస్సేన్ మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడు చేతికి కాళ్ళు వాపులు ఉండటంతో పోలీసులే విచారణ పేరుతో కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు. అయితే అతడిది లాకప్ డెత్తా లేక ఆత్మహత్య అన్నది తేలాల్సి ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, సునీల్, ఏదైతే ఈ నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసులో అయితే రోజుకో మలుపు అయితే తీసుకుంటుంది. ఏదైతే ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు మైనర్ బాలురు, అంటే ఈ బాలికపై అఘాయిత్యం చేసినటువంటి ముగ్గురు మైనర్ బాలకు సంబంధించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరిని, అంటే మొత్తం 5 మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది. ఎవరైతే ఈ నెల 7వ తారీఖు అదృశ్యమైనటువంటి ఎవరైతే బాలిక ఉన్నారో ఈ కేసు విషయంలో అయితే మొత్తం మీద కీలక మలుపు చోటు చేసుకుందనే చెప్పాలి సునీల్. ఎవరైతే ఈ ముగ్గురు అనుమానితులు ఎవరైతే బాలున్నారో వీరికి సంబంధించి మేనమామ ఎవరైతే ఉన్నారో ఇతను హుస్సేన్, ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఎవరైతే ఈ నందికొట్కూరుకు చెందినటువంటి ఈ హుస్సేన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. ఏదైతే ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసులో హుస్సేన్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది పోలీసులు. ఏదైతే హుస్సేన్ ని 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న నంద్యాల సిసి పోలీసులు విచారణ అయితే చేపట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరైతే ఉన్నారో హుస్సేన్, ఇతను మృతి చెందడం, ఈ మృతిపై పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఈ మృతుడి బంధువులు అయితే లాకప్ డెత్ అయినట్లుగా వీరు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే హుస్సేన్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇతన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మృతదేహాన్ని తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తము. మొత్తం మీద అయితే ఏం జరుగుతోంది, అసలు ఎలా జరిగింది అన్న దానిపైన ఇప్పుడు అంతా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు ఈ హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నారా లేక ఇంకేమన్నా జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా యుహాన్ ఎవరైతే ఈ హుస్సేన్ ఉన్నాడో ఈ హుస్సేన్ మృతదేహంపై గాయాలు ఉండడం, దీని ద్వారా అయితే పోస్ట్ మార్టం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, ఇదే విషయాన్ని అదే మొత్తం మీద వారి బంధువులు ఎవరైతే ఉన్నారో ఈ హుస్సేన్ బంధువులు తెలుసుకొని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వెళ్ళడం జరిగింది. ఏదైతే హుస్సేన్ ఎలా చనిపోయాడో అసలు ఏం జరిగింది, ఆత్మహత్య ఇంకేమైనా జరిగిందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనపడుతోంది. మొత్తం మీద ముచ్చుమర్రి బాలిక మృతదేహం అయితే ఇప్పటి వరకు దొరకని పరిస్థితి ఆచూకీ. ఈ నెల 9 నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు బాలిక ఆచూకీ అయితే కనపడలేదు. మరోవైపు ఎవరైతే నిందితుల్లో ఒకరైనటువంటి మైనర్ బాలుడు ఎవరున్నారో వారి మేనమామ అయినటువంటి ఈ హుస్సేన్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మొత్తం మీద విచారించారు. ఇప్పుడు అతను విచారణలో మృతి చెందడం, దీనిపైన ఇప్పటి వరకు అయితే కూడా పోలీసులు అయితే ఎటువంటి స్పందన అయితే లేదు. దీనిపైన ఏమీ రియాక్ట్ అయిన కాని పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం అయితే హుస్సేన్ మృతదేహం అయితే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. కాసేపట్లో అతనికి మామూలు పోస్ట్ మార్టం చేస్తారనేసి తెలుస్తోంది సునీల్. రైట్ హేమంత్.